ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో ఐఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఐఫ్రేమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ అయితే ఉంది కదా, సో ఆ వెబ్ పేజ్ లో మనం ఇంకొక వెబ్ పేజ్ అయితే డిస్ప్లే చేస్తాం అనమాట. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకు ఒక వెబ్ పేజ్ అయితే ఉంది కదా, సో ఈ వెబ్ పేజ్ లోపల మనకి ఇంకొక వెబ్ పేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఇట్లా మనకి ఐఫ్రేమ్స్ అయితే యూజ్ అవుతాయి. అంటే మన వెబ్ పేజ్ లో మనం ఇంకొక వెబ్ పేజ్ ని డిస్ప్లే చేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి దాని సింటాక్స్ అయితే ఇక్కడ చూడండి, ఐఫ్రేమ్ అని ఒక ట్యాగ్ అయితే తీసుకున్నాం. స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే స్టార్టింగ్ ట్యాగ్ లో ఇక్కడ వచ్చేసి సోర్స్ అనే ఒక అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాం. సో సోర్స్ అంటే ఏంటో మీకు తెలుసు. సోర్స్ అంటే మనం ఆ యొక్క ఫైల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, అంటే ఆ యొక్క ఫ్రేమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఆ యొక్క యూఆర్ఎల్ కానీ లేదంటే మీ దగ్గర సపరేట్ వెబ్ పేజ్ కనుక ఉందనుకోండి, మీ ఓన్ గా క్రియేట్ చేసింది, అదైనా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆ యొక్క వెబ్ పేజెస్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఒక ఫ్రేమ్ లో. అండ్ అలాగే మీరు కావాలంటే టైటిల్ అవి కూడా ఇవ్వచ్చు అనమాట. దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి హైట్ అండ్ విడ్త్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసేస్తాం ఒక వెబ్ పేజ్ లో. క్రియేట్ చేసాం కానీ దానికి హైట్ విడ్త్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఒక ఇమేజ్ తీసుకుంటే దానికి హైట్ విడ్త్ అనేది చేంజెస్ చేస్తాం కదా, సేమ్ అలాగే మనం ఐ ఫ్రేమ్స్ కూడా హైట్ అండ్ విడ్త్ అయితే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ బార్డర్. ఇక్కడ ఐ ఫ్రేమ్ కి మనకు ఒక బార్డర్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఆ బార్డర్ అనేది మీరైతే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం వెళ్ళదు స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో బార్డర్ నన్ అని పెట్టేసాం అనుకోండి, మనకి బార్డర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ ఐ ఫ్రేమ్ కి. సో మీకైతే అర్థమైంది కదా అసలు ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఐ ఫ్రేమ్ వల్ల యూజ్ ఏంటి అనేది. మనం ఒక వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్ పేజ్ ని డిస్ప్లే చేస్తాం ఐ ఫ్రేమ్ యూజ్ చేసుకొని. దానికి మనం హైట్ విడ్త్ చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే దానికి బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఐ ఫ్రేమ్ ట్యాగ్ అయితే తీసుకుంటాను. సో ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ అనే ఒక అట్రిబ్యూట్ అయితే ఉంది కదా, సో ఈ అట్రిబ్యూట్ లో మీరు లింక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాం కదా, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్, home.html, about.html, ఇవైనా మనం అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి about.html ఉంది కదా, సో దీన్ని అయితే నేను ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను about.html అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చేసి అబౌట్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చేసి దీని అయితే సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన ఒకసారి వెబ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, మనకి ఆ యొక్క about.html పేజ్ లో ఏమైతే ఉందో అదైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మనకి ఈ పర్పుల్ కలర్ అయితే ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనం about.html లో ఏం కంటెంట్ అయితే రాయిలా, మనం ఏం చేసాము, దీనికి స్టైల్ మాత్రం ఇక్కడ అప్లై చేసాం. అంటే వైలెట్ కలర్ అనేది నేను ఇక్కడ దీనికి అప్లై చేశాను కాబట్టి ఈ about.html పేజ్ కి వైలెట్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నేను about.html లో ఇక్కడ వచ్చేసి నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ అయితే తీసుకుంటాను. హెడ్డింగ్ ట్యాగ్ తీసుకొని హలో అనేది ఇస్తాను, సేవ్ చేస్తున్నాను. హలో అని ఇచ్చి సేవ్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసాము అనుకోండి, ఇక్కడ హలో అనేది వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చేస్తే మనం హైట్ అండ్ విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వీటికైతే దానికోసం హైట్ అనే అట్రిబ్యూట్ అయితే తీసుకోండి. సో 200 అని ఇస్తున్నాను. అండ్ అలాగే విడ్త్ అయితే తీసుకోండి. సో విడ్త్ ఈక్వల్ టు 250 అయితే ఇస్తున్నాను అనమాట. సో సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి హైట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూడొచ్చు, కొంచెం హైట్ విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు అదే నేను ఇక్కడ ఇంకా ఎక్కువ ఇస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 400 తీసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసి 650 తీసుకుంటా. సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఇట్లా మనం ఫ్రేమ్ యొక్క సైజ్ అన్నది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేయొచ్చు హైట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి బార్డర్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్టయితే బార్డర్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఈ ఫ్రేమ్ కి. ఇప్పుడు ఆ బార్డర్ ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనం స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో స్టైల్ అట్రిబ్యూట్ తీసుకోండి, దాని లోపల బార్డర్ అయితే తీసుకోండి. బార్డర్ అయితే తీసుకున్న తర్వాత బార్డర్ వచ్చేసి నన్ అయితే ఇచ్చండి, ఎందుకంటే మనం బార్డర్ ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి. సో బార్డర్ నన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకి బార్డర్ అనేది రిమూవ్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇంతకు బార్డర్ అయితే ఉండింది, ఇప్పుడు బార్డర్ అయితే లేదనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.